హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. పటాకులతో వీడియోలు తీసి చాలా రోజులు అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు చిన్న స్టీల్ మనం చాయ్ తాగే గిలాస్ నుంచేలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంత పెద్ద బిందె అవుతుంది అన్నమాట. ఇప్పటి కింద పటాకులు పెట్టి పేల్చినట్లయితే ఎంత మీదికి పోతే ఏం కథ అనేది టెస్టింగ్ చేయబోతున్నాము. మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి మీరైతే ట్రై అయ్యకండి, చూసి ఎంజాయ్ అయ్యారు అంతే. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీంతో స్టార్ట్ చేస్తాము. జింగర్ ఫస్ట్ దీని మీద ఉంటాడు. ఫస్ట్ వచ్చేసి దేని కింద పెడుతున్నాము అంటే స్టీల్ చాయ్ గ్లాస్ ఉంటది కదా, దాని కింద అయితే పెడుతున్నాము. ఇది వేలే పేలుడుకు ఇంత మీది పోతుందో ఏదో ఒకటి కాలుతురు కానీ పెట్టు, మంచి కొడి కాలుతాం అయిపోతుంది. పెద్ద గిన్నె వెళ్తావు నేను పెద్దది దూరం ఉంటారే కూర్చుంటా మీది పోతుంది. పని చేస్తలేదురా చక్క పెట్టరా పరిగెత్తు రాజామో రూపాయల లైట్ రూప్ వస్తుంది. అయ్యో పటాకులు కూడా చాలా లాగా, అందుకని భయం అవుతుంది. కర్రే దగ్గర దగ్గర ఒక కాఫీ అయింది. గిలాస మాత్రం మంచిగానే ఉంది, దేనికో అని యూజ్ అవుతుంది. సో చిన్న గిలాస్ అని పెట్టినట్లయితే మనం ఇట్లా పోతుంది. ఇప్పుడు దీనికంటే కొద్దిగా పెద్ద గిలాస్ ఉన్నది, దాన్ని పెట్టి చూద్దాం. కమాన్. ఇప్పుడు వచ్చేసి పెద్ద గిలాసా, సో చూద్దాం ఇది ఎంత హైట్ సేమ్ నీళ్ళకి నువ్వు ఏమంటే పెడతారు తీరా బిందె అయితే బిందె నాది బిందె ఇది ఎక్కువ వెయిట్ ఉండే వరకు కావచ్చు. దగ్గర దగ్గర ఇంత ముందుకు పోయిందానికంటే డబల్ హైట్ పోయింది. చూసిరా మొత్తం సేమ్ ప్రెజర్ కావచ్చు, కానీ ఇంత ముందుకు ఎంత అయితే హైట్ పోయిందో దానికంటే డబల్ హైట్ పోయింది. ఫోన్ కవర్ అయింది, మస్తు హైట్ పోయింది. ఇంత ముందు వెయిట్ తక్కువ వరకు పోలే కావచ్చు, ఇది బాగా హైట్ పోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఏముంది అంటే శంభు ఉన్నది, ఆ శంభుని వేద్దాము. సో చూద్దాం ఆ శంభు ఎంత హైట్ పోతాం. ఇది మాత్రం దానికంటే మస్తు హైట్ పోయింది. నెక్స్ట్ వచ్చేసి చెంబు నాలుగు అందుకని నాకు తెలిసి ఎక్కువ హైట్ పోదు, ఎందుకు అంటే ఇది ఆ గిలాస్ నాకు తెలిసి బాబాయ్కి ఎందుకుందో పొట్టి ఉంది కాదు. బాబాయ్కి పెళ్లి కాదు, సాయంత్రం తిన్న వాళ్ళు ఇవ్వాలి. పల్లిపోతే బాబాయ్ బాబాయ్ ఎగిరిపోతాడు. ఇక దూరం దూరం వలిపోయిన వలిపోతాడు. లైట్ పెట్టు, పెట్టు అదే పెట్టుడు. బాబాయ్లో ఫైర్ లేదు,
అరే సైడ్కి వచ్చి కొట్టగలరా అది ఇది కూడా సేమ్ అట్లే అయింది ఆకుపచ్చ కలరు కాకపోతే మన అంత పోలేదు కానీ బాగా పోయింది కాకపోతే మస్తు రొటేట్ అయింది ఇట్లా లోపల ఇట్లా సో కాకపోతే పోయినంత షేప్ చక్కగా పోయి కిందికి వచ్చినప్పుడు ఇట్లా ముక్కలు ముక్కలు పడ్డది అదే పడిపోయింది అనుకున్నా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ చిన్నపాటి సర్వ్ ఉన్నది ఆ సర్వ్ అని పెట్టి వెళ్దాము చూద్దాం సర్వ్ ఎంత హైట్ పోతుంది. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఈ సర్వ్ అవుతున్నది నిజంగా ఇది ఆ సెకండ్ గ్లాస్ ఎంత అయితే పోయిందో అంతకంటే ఎక్కువ అవుతుంది కావచ్చు అందుకని లొకేషన్ చేంజ్ అయితే చేసినాము ఫుల్ బరువు ఉంది చూద్దాం పోతుందా పోదా ఊకో తీసుకోవచ్చు మంచిగా నువ్వు అల్కవున్నావు నువ్వు సో తీయమని నువ్వు అటే పోతుంది డ్రోన్ రేమటిగా దీని మీద జింగడి ఇట్లా కూర్చుంటాడట ఇట్లా కూర్చున్నాక దాంతో బిన్నెతో పాటు బాగా కూడా పోతాడట మీకు రాకెట్ లెక్కల రెడీయా రెడీ ఇప్పుడైతే అడ్డు పెడుతుందిగా వస్తుంది డ్రోన్ లాగుతా నాకు ఏర్పాలే ఇగో ఎట్లా అంటే ఇట్లా ఒక వేవ్ వచ్చింది దగ్గరికి ఇట్లా దుమ్మని కింద కాలుతుంది కానీ పైన కాలుతలేదు ఇగో ఇది కింద పడ్డప్పుడు పడ్డట్టున్నది కానీ హైట్ పోయిందా హైట్ ఘోరంగా పోయింది అంత హైట్ ఏది పోలే ఇప్పటి వరకు వీల్చింది అట్లా నేను చూడలేదు నేను డ్రోన్ అనేది చూస్తున్నా ఓకే గాయస్ ఇది వచ్చేసి ఇట్లా అయితే పోయిందట ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ లో మన దగ్గర ఏముంది అంటే బిందె సో చూద్దాం బిందె ఎంత హైట్ పోతాయి కదా అది సపరేట్ పోతాయండి నూకేసినట్టు వచ్చింది ఒకటిసారి ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో పెద్దమ్మ ఎంత హైట్ పోతుంది ఇంకా అనేది చూడాలి సినిమాలో ఉంటుంది చూడు నేను ఇప్పుడు ఎంత హైట్ అవుతా అంటే ఒక రాకెట్ ఎంత హైట్ అవుతా అంత హైట్ అవుతుంది కిందనే వాళ్ళు ఏ రాకెట్ మనం కలిసేది కాదు వాళ్ళు తయారు చేసేది రాకెట్ పెట్టు నువ్వు అడిగి రా చెప్తా చూడక అడిగి రా అడే పెడుతున్నా
ఎట్లా అయిందో కింది కట్ట ల్యాండ్ అయింది. డబల్ మస్తు అయిపోయింది. కాల్చింది ఓల్ మరి. మనము ఇట్లా బోర్ర బొక్కల పెట్టి పేలితే అది వచ్చి ఎల్లెలకల చక్కగా పడ్డది. కానీ హైట్ మాత్రం అది బరువు ఉన్నది అల్క ఉంది అందుకే పోయింది. కింద పడ్డప్పుడు ఒక లొట్ట అయితే పడ్డది మీరు చూడొచ్చు. కానీ సర్వైవ్ అయితే అయింది. అంత పెద్ద సౌండ్ ని అంత పెద్ద పేలిందని కూడా. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.